అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఇక్కడేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస కోసం అని చెప్పేసి ముందు రోజు నానబెట్టుకున్నాను. మినపప్పు, గోధుమ రవ్వ. మినపప్పులోనే ఒక స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇలా కూడా దోసలు మనకి చాలా బావుంటాయి. గోధుమ రవ్వ ఇది బ్రౌన్ కలర్‌లో ఉంది కదా! చక్కగా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. చక్కగా ఇలా కూడా మనం దోసలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4, 5 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్‌కి పిండి పులుస్తుంది. చక్కగా దోస అయితే వేసుకోవచ్చు. ఇక నేను చాలా తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నా. మిక్సీ జార్‌లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. ఈ దోసలు మనకి పల్చగా వేసుకునే దానికన్నా కూడా కొంచెం మందంగా బన్ దోసల్లాగా అలా వేసుకుంటే చక్కగా బాగొస్తాయి. టేస్ట్ కూడా బావున్నాయి. సరే ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి. సాల్ట్ మనం ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. లేదంటే చక్కగా పిండి పులిసిన తర్వాత ఎంత కావాలో అంత తీసుకొని అప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి పిండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఇప్పుడు సమ్మర్‌లో అయితే ఇంకా చాలా ఫాస్ట్‌గానే పులుస్తుంది. అంత ఎక్కువ టైం కూడా పట్టదనమాట. నేను నైట్ గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాను. చక్కగా మార్నింగ్ కల్లా పిండంతా చూడండి ఆల్మోస్ట్ పైకొచ్చేసింది. కింద ప్లేట్ పెట్టాను. ఎప్పుడు కొంచెం ఇలా దోస పిండి, ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు కింద ఏదో ఒకటి కొంచెం వెడల్పాటి ప్లేట్ అయితే పెట్టేస్తాను. పిండి ఒకవేళ మనకి ఓవర్‌గా పులిచి అలా అయిపోయినా గూడా చక్కగా కొంచెం ప్లేట్‌లోనే ఉంటుంది గదా! కింద పడకుండా. ఇప్పుడైతే మా అమ్మాయికి లంచ్ బాక్స్‌లోకని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇవి గోధుమ రవ్వతో కదా! కొంచెం మనం బన్ దోసల్లాగా వేసుకుంటే బాగొస్తాయి అనిపిస్తుంది. కొంచెం నాకైతే అంత మెత్తగా ఉన్నా కూడా అంత తినాలి అన్నట్లు అనిపించలేదనమాట. సరే ఇంకా కొంచెం ఇది మనకి రాగి పిండి, జొన్న పిండి ఉంటాయి కదా! ఇలా నచ్చకపోతే కొంచెం ఒక గుప్పెడైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంకా మా అమ్మాయికైతే వేశాను. వేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. వేసిన పప్పు చట్నీ, అలాగే కారప్పొడి, కొంచెం పికిలయితే పెట్టాను. ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా. కలర్ ఏంటి అలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా! సరే నెక్స్ట్ మళ్ళీ నేను వేసుకునేటప్పుడు చూపిస్తాను. అంటే బందోసిల్లాగైతే బావుంటాయి. మనకి కొంచెం ఏంటంటే గోధుమ రవ్వతో కదా! కొంచెం చుట్టకొచ్చినట్టు అనిపించినియి నాకు. మామూలుగా గోధుమ పిండి అలా యాడ్ చేసుకుంటే కొంచెం అలా బావుంటుంది. ఇవైతే మీరు కొంచెం మందంగా వేసుకుంటే బావుంటాయి. పల్చగా అంటే త్వరగానే కింద కలర్ చేంజ్ అవుతుంది దోస. తీసేటప్పుడు కొంచెం అంత నాకు రాలేదనమాట. అందుకోసమని చెప్పేసి నేను పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మా అమ్మాయిని బస్ దగ్గర డ్రాప్ చేసొచ్చిన తర్వాత కొంచెం ఇంకా పైపైన పనులుంటాయి కదా! ఈ స్టడీ టేబుల్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసింది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా హాల్లోనే కూర్చొని చదువుతూ ఉంది. సరే అవన్నీ సర్దుకొని కొంచెం ఇక్కడైతే ఇంకా ఈ టేబుల్ అయితే సర్దేస్తున్నాను ఫస్టు. డ్రాయింగ్స్ కోసమని ఎప్పుడు ఇక్కడ ఏయో ఒక డ్రాయింగ్ బుక్స్ అయితే ఉంటూ ఉంటాయి. చేసినా చేయకపోయినా అవి ఓపెన్‌లో అలా ఉంటాయన్నమాట. ఎప్పుడో తీరినప్పుడు టైం కుదిరినప్పుడు చేస్తూ ఉంటారు. సరే ఇప్పుడైతే ఇంక ఎగ్జామ్స్ కదా! టచ్ చేయదు. సరే ఒకసారి మొత్తం క్లియర్‌గా ఒక సైడ్‌కి పెట్టేద్దాము. తర్వాత మళ్ళీ అవసరమైతే తీసుకుంటదని జెప్పేసి సర్దుతున్నాను. ఈ డ్రాయింగ్ అయితే ఆయిల్ పెయింట్ అనమాట. మీకు లాస్ట్ టైమ్ ఒక పోమోగ్రానేట్ డ్రాయింగ్ పెట్టాను కదా! ఆహ్, ఒక వీడియోలో లాస్ట్ టైము సేమ్ అలాగే ఆయిల్ పెయింట్‌తో చేసింది. ఇది చేసి చాలా రోజులయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ కదా! వెళ్ళట్లేదు ఇంకా క్లాస్‌కి కూడా. ఇంకా ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు డ్రాయింగు, గిటారు ఇవన్నీ ఇంకా స్టాప్ చేస్తాము. మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్తూ ఉంటుంది. చాలా డ్రాయింగ్ బుక్స్ అయితే ఉంటాయి రకరకాలుగా. కొన్ని కార్టూన్స్ గీస్తూ ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళేటప్పుడు యాజ్ యూజువల్ వాళ్ళు ఫాలో అయ్యేది అలా ఉంటుందనమాట. ఇది పిచ్ బాయ్ డ్రాయింగ్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో నేను చేశానని పెట్టాను కదా! ఇంకొక డ్రాయింగ్ మా వారు చేస్తూ ఉన్నారది. మోస్ట్‌లీ ఇంకా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మా అమ్మాయి అయితే క్లాసులకెళ్తుంది కాబట్టి చక్కగా ఇంకా తను చేస్తూ ఉంటుంది. ఈ డ్రాయింగ్ చూడండి ఇలా మా వారైతే చేస్తారు. ఇంకా ఆయన నేర్చుకోలేదు ఎక్కడ కానీ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి.
చాలా బాగొస్తాయి డ్రాయింగ్స్ అన్నీ. మనం ఇట్లా చేసుకొని చక్కగా పూజా మందిరంలో అలా పెట్టుకోవడానికి కూడా అలా మంచిగా డ్రా చేస్తారు. నేనైతే జస్ట్ ఎప్పుడన్నా ఇంకా ట్రై చేద్దాం అన్నట్టు చేస్తూ ఉంటా. చాలా తక్కువే. ఆఫ్టర్‌నూన్ కొంచెం టైం ఉన్నప్పుడు బోర్ అనిపిస్తూ ఉంటే సరే అలా చేసుకుంటూ ఉంటా ఎప్పుడన్నా. సరే ముందైతే ఇంకా టేబుల్ అంతా సర్దేసి ఇక్కడ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. కొన్ని రోజులే ఉంటది. ఇక్కడ ఇంకా ఎగ్జామ్స్ అయిపోగానే యాజ్ యూజువల్ మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేసి పెట్టేస్తూ ఉంటది. మొత్తం ఇక డ్రాయింగ్ చేస్తాననో ఏదో కొంచెం సేపు అట్లా. ఇంకా హాలిడేస్ ఇస్తే మోస్ట్‌లీ ఇంకా టేబుల్ ఖాళీ ఉండదులెండి. ఫుల్‌గా ఏవోటి పెట్టేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామని వచ్చాను. చెప్పాను కదా! గోధుమ రవ్వ అది మినపప్పు కలిపి వేసుకున్నానని. కొంచెం అవి పల్చగా అయితే లేదు. కొంచెం ఎక్కువ అంటే గోధుమ రవ్వ కదా! కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. అంత నాకు నచ్చలేదు. సరే ఇందులో కొంచెం ఒక గుప్పెడు వరకు రాగి పిండి కలుపుకుందామని రాగి పిండి వేసుకుంటున్నాను. ఇంక పిండి కలిపాను కదా! దానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే మీరు రాకపోతే ఏదో ఒకటి కొంచెం బియ్యపు పిండి గానీ, జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి వీటిలో ఏది కలుపుకున్నా కూడా వస్తాయి దోసలు. ట్రై చేయండి ఒకసారి. ఇలా కూడా బావుంది. అంటే చాలా తక్కువే కలిపాను. కొంచెం మనకి క్రిస్పీగా కరకరలాడుతూ అలా రావాలి అనుకుంటే మాత్రం ఏదో ఒక ఈ మిల్లెట్స్ తో కానీ, రైస్ ఫ్లోర్ ఏదైనా ఇట్లా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత పలచగా వేశాను కదా! చాలా బాగొచ్చినియి. టేస్ట్ గూడా బావున్నాయన్నమాట. మరి అలా ఎందుకు రాలేదో తెలీదు. అంటే గోధుమ రవ్వతో చేశాం కదా! మేబీ కొంచెం మందంగా వేసుకుంటే వస్తాయనుకుంటా. లేకపోతే చుట్టకొస్తూ ఉన్నాయి. చాలా మెత్తగా గూడా అనిపించినియి. అంత నచ్చలేదు నాకు. సరే అని ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకున్నాను. ఇంకా చట్నీ ఉంది గదా! యాజ్ యూజువల్ కారప్పొడులయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక కారప్పొడి, నల్ల కారము, లేకపోతే మునగాకు కారం, కరివేపాకు కారం అవుంటాయి కదా! ఈ మధ్య కాకరకాయ కారం గూడా చేశాను. టేస్ట్ అది గూడా చాలా బావుంది. ఎవరన్నా కావాలంటే షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసున్నాను. ఒకసారి చెక్ చేయండి. కాకరకాయ కారం కూడా మనం చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోకుండా అలా కూడా. టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి కావాలంటే షార్ట్ వీడియో చూడండి. ఇక్కడైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడింకా బ్రేక్‌ఫాస్ట్ తినేసి తర్వాత వేరే వర్క్స్ అయితే చూసుకోవాలి. ఇంకా మనకి ఉంటాయి కదా! గిన్నెలు, బట్టలుంటాయి. చాలా పనులైతే ఉంటాయి కదా! ఆఫ్టర్‌నూన్ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత వెంటనే అయితే అంత రెస్ట్ అయితే ఉండదు గదా! కనీసం 10 వరకు, 11 వరకైనా ఏదో ఒక పనులు. లేపోతే మళ్ళీ పిల్లలు ఇంటికొచ్చే వరకైనా సరే పనులు ఏదో ఒకటి సరిపోతూ ఉంటాయి కదా! ఇలా దోస అయితే ట్రై చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇట్లా వేసుకొని క్రిస్పీగా, టేస్టీగా వచ్చింది అంటే కామెంట్ చేయండి. నాకైతే మందంగా వేస్తేనే వచ్చింది. అది గోధుమ రవ్వతో వేసింది. అందుకోసమే నేను ఇలా రాగి పిండి యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఈవినింగు మా అమ్మాయొచ్చేసరికి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. క్యాబేజ్ ఒక పావు కిలో వరకు తీసుకున్నాను. శుభ్రం చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇది చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఆహ్, సరే రెగ్యులర్‌గా ఆహ్, మా అమ్మాయి కొంచెం అడుగుతా ఉంటది. ఇట్లా పొడి పొడిలాడుతూ ఫ్రై ఐటెమ్‌లాగా స్నాక్స్ అలా. ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటియన్నీ అయితే ఎక్కువగా నేను తినను. తినకూడదు కూడా. కొంచెం థైరాయిడ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇవి తినొద్దు అంటారు కదా! సో, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఎక్కువ తినను. ఎప్పుడన్నా మా అమ్మాయి అడిగితే చేస్తూ ఉంటా. ఇక్కడైతే నేను పావు కిలో తీసుకున్నాను. పావు కిలోకి ఒక 3 స్పూన్లు వరకు శనగపిండి, అలాగే ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకొని టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో కారం. కారము మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం సోంపయితే యాడ్ చేస్తున్నా. నాకైతే సోంపు ఫ్లేవర్ చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా తింటారు. అందుకోసమని సోంపు యాడ్ చేస్తూ ఉంటా. కొంచెం ధనియాల్ని చేత్తో గానీ, లేకపోతే రోట్లో క్రష్ చేసుకొని వేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా అనుకున్నట్లుగా వేసుకుంటే టేస్ట్ బావుంటది. కొంచెం కరివేపాకు వేసుకొని ముందు క్యాబేజ్‌లో ఉన్న వాటర్‌తో మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మనం ఫంక్షన్స్‌లో చేస్తుంటారు గదా!
ఇప్పుడు క్యాబేజ్ 65 అని, దొండకాయ 65 అలా చేస్తుంటారు కదా! అలా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 100 ml వరకు వాటర్ అయితే పట్టింది నాకు. మీరు క్వాంటిటీని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇలా తడి తడిగా ఉంటే చాలు మనకి. చక్కగా ఆయిల్ కాగిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని వేసుకొని అట్లా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా అసలు మనకి బయట ఫంక్షన్స్‌లో తింటే ఎలా ఉంటదో అలాగే వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం వీటితో కాలీఫ్లవరు, దొండకాయ, బెండకాయ ఇట్లా దేనితో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరన్నా చేత కాదు, రాలేదు అనుకుంటే ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో జస్ట్ అది శనగపిండి, వరిపిండి అవి చాలా తక్కువ వేసుకొని ఇలా క్రిస్పీగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా పెద్దగా ఏం లాగదు మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్‌లోకైతే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఈరోజైతే మిల్లెట్స్ నానబెట్టేసుకున్నాను. అలాగే బొబ్బర్లు కూడా ఉడికించి పెట్టుకున్నాను. బొబ్బర్లు, క్యాబేజ్ కొంచెం హాఫ్ కేజీ తీసుకొచ్చాననమాట. సరే పావు కిలో ఒక హాఫ్ కట్ చేసి స్నాక్స్ చేసి ఇచ్చాను. అలా సరే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఎందుకులే అని ఆ హాఫ్ కూడా కట్ చేసి ఉడికించి పెట్టుకున్నా. బొబ్బర్లను, క్యాబేజీ ఇవి 2 కలిపి పచ్చికారం వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేశా. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా రెసిపీస్ షూట్ చేయలేదు. ఇవి షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తా. ఎవరన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా లాంగ్ వీడియో అంటే మళ్ళీ చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా అని చెప్పేసి పెట్టలేదు. అలాగే పెసరపప్పు, మామిడికాయ ఇవి 2 కలిపి చారు. మామిడికాయ సీజన్‌లో చక్కగా మనం ఎన్ని రెసిపీస్ మామిడికాయతో చేసుకోవచ్చు. పచ్చి మామిడికాయతో ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయ కూడా మనం మిరపకాయలు వేసుకొని, పెప్పర్ వేసుకొని, మిరియాల పొడి వేసుకొని అలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీస్ అయితే రెడీ అయినాయి. బొబ్బర్లు, క్యాబేజ్ ఫ్రై, అలాగే మామిడికాయ చారు పెసరపప్పుతో కారం వేయకుండా మిరియాలు వేసి చేశాను. టేస్ట్ 2 చాలా బాగున్నాయి. సరే అండి, ఈరోజు డిన్నర్ అయితే ఇదే. మిల్లెట్స్ కూడా కుక్ చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.